నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో పయనించబోతున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు సాయంత్రం నుండి 2025 మార్చి 29వ తారీఖు శనివారం వరకు గల ఈ 4.5 నెలల కాలం పాటు వృషభ రాశిలో వక్రం తొలగినటువంటి శని భగవానుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా శని కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారికి కుంభరాశిలో శని ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు లాభభావమైనటువంటి కుంభరాశిలో శని సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి, ఆదాయము పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. నూతన ఉద్యోగ అన్వేషణ కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి ఉత్పత్తులు, అధిక రాబడి రావడానికి అవకాశం ఉంటుంది. కింద స్థాయి పనిచేసే పనివారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలత, ఆదాయం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీరు పనిచేసేటువంటి పరిశ్రమల్లో వారు చేసిన పనికి తగినటువంటి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, తగిన ఆదాయము వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేవారంగంలో పనిచేసే వారికి కూడా మంచి సుఫలితాలు రావడానికి, వారికి మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీక్షలు చేసేవారు, అయ్యప్ప మాలలు కానీ లేకపోతే ఇతరత్ర శైవ సంబంధమైనటువంటి మాలలు కానీ శివదీక్షలు కానీ చేసేవారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మరి లాభభావంలో శని సంచరిస్తున్నాడు కనుక మేషరాశి వారికి ఎక్కువ సుఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 100% శని యోగాన్ని మీరు పొందగలుగుతారు. అయినప్పటికీ మరింతగా మంచి ఫలితాలు పొందడానికి శనివారం రోజు శివ పార్వతులను దర్శించుకోవడం, పరమేశ్వరుడికి పాలాభిషేకం నిర్వర్తించడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమములో అనగా కుంభరాశిలో వక్రం తొలగి ప్రయాణం చేస్తున్నాడు కనుక ఈ 4.5 నెలల కాలంలో 50% మాత్రమే సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అనగా శని యోగం 50%, శని ప్రతికూలత వారికి 50% మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతమైనటువంటి పని భారము, శ్రమ, అలసట అధికమవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ శ్రమకు, ఆ పనికి వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో గుర్తింపు లభించినటువంటి పరిస్థితులు కూడా వారు ఎదుర్కోక తప్పదు. అలాగే వారి కింద పనిచేసే పని వారి యొక్క సహకారం కూడా 50% అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో కానీ పరిశ్రమల్లో కానీ వారికి అనుకూలత 50% మాత్రమే కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ వృషభ రాశి వారు తప్పనిసరిగా మరింతగా 50% అనుకూలతను శని భగవానుడు ఇచ్చేటువంటి ఫలితాలని పొందడానికి శనివారం రోజు వారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే తమలపాకుల పూజ నిర్వర్తించడం, సుందరకాండ పారాయణం చేయడం, వయోవృద్ధులకు చేతనైనంత వరకు ఆహార పానీయాల లాంటి సహాయం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి ఈ వృషభ రాశి వారికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో కుంభరాశిలో శని వక్రం తొలగి పయనించేటువంటి ఈ కాలంలో మిథున రాశి వారికి 90% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రం తొలగడం వల్ల అష్టమ శని దోషం నుంచి బయటపడతారు. భాగ్యంలో శని వీరికి అనుకూలతనిచ్చే అవకాశం కనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. వీరి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వాయిదా పడినటువంటి కార్యక్రమాలంతా కూడా ఇప్పుడు సజావుగా వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. పనివారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యవసాయ రంగంలో కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలతలు, లాభాలు అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మరింతగా ఇంకా ఫలితాలు రావడానికి వీరు శనివారం రోజున సుందరకాండ పారాయణం చేయడం, శివ పూజలు నిర్వర్తించడం వల్ల కూడా మరింతగా శని ఫలితాలు పొందడానికి మిథున రాశి వారికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో కుంభరాశిలో శని సక్రమ మార్గంలో పయనించేటువంటి ఈ కాలంలో సప్తమ
అష్టమ భావాధిపతి అయినటువంటి శని భగవానుడు కర్కాటక రాశి వారికి అష్టమ భావమైనటువంటి కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల పూర్తిగా శని ప్రతికూలత ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్నే అష్టమ శని దోషం అని పిలుస్తాము. ఈ కారణం చేత జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో కానీ, సమాజంలోని జనాలతో కానీ సత్సంబంధాలు చెడిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో కానీ ఇతరత్ర ఉద్యోగాల్లో పనిచేసే వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వారు ప్రభుత్వానికి కానీ ఇతరత్ర వాటికి కట్టాల్సినటువంటి బిల్లులు కానీ అవి పెనాల్టీల రూపంలో కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి కర్కాటక రాశి వారు శనీశ్వర స్వామికి అర్చన చేయడం, స్వామివారిని దర్శించుకోవడం, తిరునల్లారులో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి వెళ్ళి తమిళనాడులో స్వామివారిని సందర్శించి అక్కడ పూజలు నిర్వర్తించడం, లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగనాపురంలోని శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, మందవల్లి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న మందవల్లికి వెళ్ళి అక్కడ శనీశ్వర స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల అష్టమ శని దోషం నుంచి కర్కాటక రాశి వారు బయటపడే అవకాశం ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఈ 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో ఈ సింహరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో కుంభరాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు కనుక వీరికి 50% శని యోగము, 50% ప్రతికూల యోగము అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. కొన్ని సందర్భాల్లో పోటీ ప్రపంచంలో విజయాలను, అవకాశాలను కూడా అందుకుంటారు. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. కొన్ని సందర్భాల్లో అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే జీవిత భాగస్వామి యొక్క సహకారం కానీ, వ్యాపార భాగస్వాముల సహకారం కానీ మిశ్రమ ఫలితాలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత జన సంబంధాలు కాస్త కొన్ని సందర్భాల్లో బాగుంటుంది, కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా 50% ఫలితాలని పొందేటువంటి ఈ సింహరాశి వారు శని నుంచి పూర్తిగా 100% ఫలితాలు పొందాలి అనుకుంటే ప్రతి శనివారము ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం, సుందరకాండ పారాయణం చేయడం, గోవులకు కానీ కోతులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక కన్యారాశి వారికి ఈ కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి శని వల్ల ఎటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అని కనుక పరిశీలిస్తే 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో కుంభరాశిలో వక్రం తొలగినటువంటి శని యొక్క ప్రయాణం వల్ల కన్యారాశి వారికి పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు షష్టమ భావంలో ప్రయాణం చేయడం వల్ల కొన్ని రోగ శత్రు విముక్తి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో సుపరిణామాలు చోటు చేసుకుంటాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకుంటారు. వ్యవసాయ పరిశ్రమ రంగాల్లో పనిచేసే వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరింతగా మంచి ఫలితాలు పొందడానికి ప్రతి శనివారము ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా ఇంకా ఫలితాలు రావడానికి కర్కాటక రాశి వారికి శని వల్ల అనుకూలత ఉంటుంది. తులారాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల 4.5 నెలల కాలంలో ఈ కుంభరాశిలో వక్రం తొలగిన శని ప్రయాణం వల్ల 50% సుఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తులారాశి వారికి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావం వైపు తన దృష్టిని సాధించడం వల్ల అనగా వక్రం తొలగడం వల్ల అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడతారు. పంచమ శని వీరికి ఉంటుంది. ఈ పంచమ శని వల్ల వీరి ఆలోచనలు కొన్ని సందర్భాల్లో కార్యరూపం దాలుస్తాయి, కొన్ని సందర్భాల్లో అవి వాయిదా పడే సూచనలు కనిపిస్తుంది. అలాగే సంతానంతో సత్సంబంధాలు కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాలు అనగా వారితో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఖర్చులు బాగా తగ్గుతాయి. కొన్ని ఆలోచనలు వీరు కార్యరూపం దాల్చుకుంటారు. ప్రయాణాలు, అనుకున్న పనులు చేసుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది. బట్ ఏ పనినైనా సరే వారు వెంటనే చేయకుండా ఆలోచించి కాస్త నిదానంగా చేయడం వల్ల సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మరింతగా 100% సుఫలితాలు పొందడానికి తులారాశి వారు ఈ పంచమ శనిలో శని ఇచ్చేటువంటి ఫలితాలను మరింతగా పెంచుకోవడం కోసం వీరు ఆంజనేయ స్వామికి శనివారం రోజు తమలపాకుల పూజ నిర్వర్తించడం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ కుంభరాశిలో వక్రం తొలగిన శని ప్రయాణమైతే 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో వీరికి అర్ధాష్టమ శని దోషం వీరిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో 4వ భావంలో ఆయన ప్రయాణం కొనసాగించడం వల్ల కుంభరాశిలో వీరికి అర్ధాష్టమ శని దోషం వీరిని వెంటబడుతుంది.
ఈ కారణం చేత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జనసహకార లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా పనిచేసేటువంటి పనివారి వల్ల సత్సంబంధాలు చెడిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఇంటా బయట ఏర్పడతాయి. సోదరీమణులతోటి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు అనవసరమైనటువంటి పనులు చేయడం, అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి అవమానాలు కొని తెచ్చుకోవడం, సమాజంలో ఒక రకమైనటువంటి నిందలకు గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ వృశ్చిక రాశి వారు శని పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు కనుక అర్ధాష్టమ శని దోషం వల్ల వీరు ప్రతిరోజు కూడా ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి స్వామివారి ఆలయంలో పాలాభిషేకం నిర్వర్తించడం, అలాగే శనివారం రోజున శివపార్వతులకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం, గోసేవ చేయడం, వయోవృద్ధులకు చేతనైనంత వరకు సహాయం చేయడం వల్ల ఈ అర్ధాష్టమ శని దోషం నుంచి వృశ్చిక రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో శని భగవానుడు తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో అనగా కుంభరాశిలో ప్రయాణం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి పూర్తిగా ఏలినాటి శని దోషం తొలగిపోయింది. ఈ కారణం చేత వీరి శని 100% వీరికి సుఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. 3వ భావంలో కుంభరాశిలో శని ప్రయాణం ధనుసు రాశి వారికి జన సహకారాన్ని బాగా పెంచుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తులకు సంబంధించి కానీ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో అధిక ఆదాయాన్ని, అవకాశాలని అందుకుంటారు. ఏలినాటి శని దోషం పోవడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. అనుకున్న పనులను కూడా సజావుగా, సంతోషంగా, సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. మరింతగా మంచి ఫలితాలు పొందడానికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం రోజున వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వల్ల మరింతగా శని ఇచ్చేటువంటి యోగాన్ని వీరు పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో కుంభరాశిలో శని వక్రం తొలగి ప్రయాణం చేసేటువంటి ఈ సక్రమ మార్గం ఏదైతే ఉందో 4.5 నెలల కాలంలో మకర రాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో కుంభరాశిలో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల వీరికి ఏలినాటి శని దోషం 5 సంవత్సరాలు పూర్తయింది. ఇక 2.5 సంవత్సరం వీరికి ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏలినాటి శని దోషం ద్వితీయ శని రూపంలో వీరికి ఉంది కనుక 2వ భాగంలో ఉన్నందున ఈ ద్వితీయ శని ప్రభావం వల్ల వీరికి కొన్ని సమస్యలు వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. వీరి మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా అభిప్రాయ భేదాలు, కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు అశాంతికి కారణం, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు, వాహన సమస్యలు ఇలాంటివి అధికంగా వీరు ప్రతికూలతలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. చిన్న చిన్న అవమానాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య కష్టాలు కూడా వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ కారణం చేత మకర రాశి వారు ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి వీరు ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రతిరోజు వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం, అలాగే శనివారం రోజున స్వామివారికి అందుబాటులో ఉన్నటువంటి వడమాల పూజ కానీ, తమలపాకుల పూజ కానీ, సింధూరు పూజ కానీ నిర్వర్తించడం, ప్రతిరోజు కూడా సుందరకాండ పారాయణం చేయడం వల్ల ఈ ఏలినాటి శనిలోని ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో సక్రంగా ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో కుంభరాశి వారికి జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక దీన్ని జన్మరాశి శని అంటాం, జన్మశని అని పిలుస్తాం. సోమరతనం వల్ల వీరు పూర్తిగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. పనులు వాయిదా వేసుకోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. అసందర్భపు మాటలు మాట్లాడి వీరు అబాసుపాలు కావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పనులు వాయిదా పడతాయి, కొన్ని పనులు చేయలేకపోతారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సోమరతనం వల్ల సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తాయి. ఈ కారణం చేత ఏలినాటి శనిలోని జన్మశని దోషం నుంచి బయటపడడానికి వీరు తమిళనాడులోని తిరునల్లారులో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం, లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగాపురంలో ఉన్నటువంటి శని భగవాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఉభయ గోదావరి జిల్లాల దగ్గర ఉన్నటువంటి ఈ మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర స్వామిని సందర్శించి అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ కుంభరాశి వారు జన్మశని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక మీనరాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో కుంభరాశిలో శని వక్రం తొలగినటువంటి సక్రమ మార్గం కారణం చేత వీరికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది.
ఈ కారణం చేత వ్యయములో ఉన్నటువంటి శని అనగా లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో కుంభరాశిలో ఇప్పుడు సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి వ్యయం శని యొక్క దోషం వల్ల అనగా వ్యయ శని దోషం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. అధికంగా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో దుబారా ఆలోచనలు, కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఎక్కువ అవుతాయి. విదేశాలకు వెళ్ళడం, దూర ప్రయాణాల్లో ఉండడం, తద్వారా సమస్యలు, పనులు చాలా వరకు వాయిదా పడడం, అనారోగ్య సమస్యలు, విద్యలో ఆటంకాలు, ప్రతికూల ఫలితాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత ఏళ్నాటి శని ప్రారంభమైంది కనుక వ్యయ శని యొక్క దోషం వల్ల ఈ మీనరాశి వారు ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం, శనేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలు, శ్లోకాలు చదువుకోవడం, ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోవడం, సుందరకాండ పారాయణం చేయడం, గోసేవ చేయడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ మీనరాశి వారు ఏళ్నాటి శనిలోని వ్యయ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.